ఈరోజు మా వినాయకుని దగ్గర అన్నప్రసాదం కూరగాయలు లేడానికి పెద్దపల్లికి పోతున్నాం. భయ్యా ప్రెసిడెంట్ సాబ్ పొద్దు పొద్దున వెదర్ మంచిగా ఉన్నది. మా ప్రెసిడెంట్ సాబ్ అంటే ప్రెసిడెంట్ సాబే. సామాన్లకు పోతాను, పైసలు మర్చిపోయాడు. కనీసం సామాన్ చిట్టి అంటే తేవాలిగా, సామాన్ చిట్టి కూడా మర్చిపోయాడు. అలాగే పోయేసి పైసలు అడుగుతాడు. ఇప్పుడు ఎట్లుంటుంది? అలాగుంటుంది మా అందరి. మీరే మీదాలో కూడా గిట్నే ఉండి కొంచెం కమెంట్ చేయరు. ఎవ్వరికి ఫోన్ చేసినా పైసలు లేవు అంటారు. ఆన్లైన్ లేవు, లిక్విడ్ ఉన్నాయి అంటారు. మావాడేమో ఫోన్లు చేసి అడుగుతాడు అందరినీ. ఇట్లా ఉంటుంది ప్రెసిడెంట్ సాబ్ అంటే. పెద్దపల్లి మార్కెట్కి వచ్చినాం, బండి పార్క్ చేసినాం. పోవాలి మార్కెట్ మొత్తం అంతా ఏం రద్దీగా లేదు. ఇదే పెద్దపల్లి మార్కెట్. బాబు పాలకూర ఎట్లనే? 4 కావాలి. మంచిగా ఉందా? వేరే దిక్కు కడుతున్నామన్నా పోతాండి. ఏమంటే నువ్వు తీసి బయట 60-70 అంతే కుల్లమాట చెప్పాలి. ఇట్లా వేరే ఉన్నట్టున్నాయి. అది లైట్గా మచ్చ ఏం కాదు. ఇక నీకు మంచిదే కావాలి. కాంట పెట్టినప్పుడే దాని వేరే కాంట పోతాను. ఇది అన్న, అది ఇది ఒకటే అన్న పెద్ద అన్న, అది ఇది ఒకటే. నీకు ఆధారం అది మంచిగా ఉంది. ఇవ్వాలన్నా మధ్యాహ్నం వరకు ఖరాబ్ అయితే అట్లా అయిందా, ఖరాబ్ అయితే అక్కడికి తెలుస్తుంది. అట్లా తెస్తా. నూట 20 ఉన్నాయా? నంబర్ చెప్తా. 4 కిలో పాలకూర. పాలకూర 30 రూపాయల కిలో. పాలకూర 30 రూపాయల కిలో. తీతా రీల్ తీతా. ఊరంగా రేట్లు ఉన్నాయి పెద్దపల్లి మాత్రం. కరీంనగర్ మార్కెట్కి పోవాలి. కరీంనగర్ మార్కెట్కి పోతే తెలుస్తుంది ఇట్లా కథ. ఇంత ఘోరం రేట్లు ఉన్నాయి ఇక్కడ. ఆడికి ఇడికి డబల్ రేట్లు. చూస్తే అన్నీ మంచిగానే ఉన్నాయి కానీ రేట్లు మాత్రం బాగా పెరిగిపోయినాయి. సామాన్ అంతా తీసుకున్నాం, వెళ్ళిపోతాను. ఇక ఇంటికి పోయి అన్నీ రెడీ చేసుకోవాలి. పెట్రోల్ పట్టించేస్తాం, గ్యాలెట్ ఎత్తున్నాం. 5 ఉందన్న. అదే నానికి కూరగాయలు కడిగేసి స్టార్ట్ అయింది. కడిగేస్తారు మా వాళ్ళు. బెల్లన్నానికి రెడీ చేస్తారు. బాగా కష్టపడతారు ఈ నలుగురే. ఇంకా బోలు గడుగుడు కానీరి ఉరియబాతాల తర్వాత వస్తాయి. కానీ పెట్టాలిగా. ఇది దేనికి? సాంబార్గా? ఇది ఆలుగడ్డ టమాటాగా? అది ఇది ఆలుగడ్డ టమాటానా? చింటూ మంచి చేదవుతుంది తీసుకుంటా పోయి చేదవుతుంది. ఇగో ఇక్కడ అంతా పని చేసేటోళ్ళు వీళ్ళు. ఇక కూర్చొని చెప్తారు ఈయనే.
పప్పు ఉడుకుతుంది కందిపప్పు మా చూద్దాం చూడు. కొయ్యి అన్ని కూరలు అంటే తినే మాకు అయ్యపు బ్యాంకు వచ్చిన బ్యాంకు ఒక్కసారికే కోయలేదు ఇంకా అవన్నా నిన్న అందరు ఆడుకుంటారు. పెద్ద మనిషి అంటే పెద్ద మనిషి కానీ కట గిట గిట పోయి అంటు పెట్టుడే ఇక ఇంత డీజిల్ పోయి తాగురా ఇంత డీజిల్ సపరేక అందరికి వీడియోలో పడాలని ఉంది ఏంద్రా. డీజిల్ రాదు గ్యాస్ నూనె కాదురా. చాలు ఆపురా చాలు గంత గంతగానం పోసుకుంటారా డీజిల్. అది పెట్రోల్ కాదు కారా అరికేసిన మెల్లగా మరి. తోకబాంబు సుధీల్ బాబు ఇది కూడా మస్తు అంటు పెడతాడు. ఇప్పుడు రాజకుమార్ ఏం చెప్తాడు చూద్దాం. రాజకుమారి మంచిగా అంట పెట్టు. తోడు మా వాళ్ళు అంటు పెట్టు అంటే గింత సేపు ఎత్తారు. డీజిల్ కల్తీ లేదురా, డీజిల్ ఏం కల్తీ లేదు, మంచిగానే ఉన్నది. అరే అద్దు అని ఏమైంది తెలుసారా, నిన్న గ్యాస్కి ఇట్లా ఇట్లా ఎక్కువ పెట్టిర్రు, బస్సు అని మండింది. రమేష్ ఎందుకు ఎడతారా గిడిదోడు ఎడవకు రమేష్ గిడిదోడు అన్న ఎత్తి మీద ఉల్లిగడ్డ పెట్టినావుగా, ఏడవకు ఏడవకు. గంజి పెట్టినా దోస్తులాను
స్టార్ట్ అయింది ఆ, గంజు పెట్టిన ఆ. ఆయిల్ పోసి ఆలుగడ్డ నువ్వు చూడకు నన్ను ఇచ్చి తగులుతున్నా ఆయిల్ నువ్వు పోసిరిగా ఇస్తానా సైడ్ వాళ్ళు కట్టాలి ఇక గాడు బాగా వస్తుంది కానీ ఏ చిన్న కూడా దగ్గర రాదా ఇటు ఇక్కడ ఇంకా మధ్యలో ఏరి కొట్టి గడ్డపర మొట్టేసి ఆడ గడ్డపార ఉన్నది ఆ గడ్డపార గిటు లోపలికి పోత ఒకటి ఇగో అరే ఇక్కడ గడ్డపార ఉన్నది అది గడ పోతు గడ్డ సెంటర్లో పోదు కొంచెం అటు కొంచెం ఆ సెంటర్లో అటు వాతు ఇటే అటు వాతు అడ వాతు చాలు అట్నే ఉంచిగా ఏం కాదు అట్నే ఉంచు చాలు ఇక మంచిగా సరే నవ్వలేవు కుప్పం కొద్ది ఎందుకు ఎత్తాను అందరు స్టేటస్ అడుగురా కాదు సరిపోయినే కడుగుడే అది దేనికి పాలకూరనా పాలకూరకే కాదు మరి పప్పేది అమ్మారు వాడని మీరు జరా సల్మా అమ్మారు పడతాంది పప్పు నాకే మెరక పప్పేది ఇక దగ్గర వచ్చినట్టు ఇక ఏడి చొరగొట్టుడే దీని కింద అయిపోయింది ఇదిగా మనకేం తెలుసు ఆ కూరలు అండొచ్చారా మనకు ఏ గంతే ఇక అవో అదేంటిది అది ఇక అప్పుడు తప్పుతుందా ఏం మనం గట్ల చేస్తామా ఇక మనం గట్ల చేస్తామా ఇక తప్పుతుందా అది తప్పుతుందా
కూరలు ఆడతావా మనం ఉండాలి, అంతే పరిస్థితి. అంత మంచిగా ఉన్నది. ఇక అది ఎందుకు కానీ ఇప్పుడైతే ఇది కానీ ఇక ఒకసారి అండే టైం అవుతుంది, అప్పుడు ఏం చేస్తాం? అంటే ఇక వండుకోవాలి తప్పదు ఇక అండుడే అండితే లేట్ అయింది, అండుడే ఆల్రెడీ. లేట్ అవుతుంది. అయిందా అడిగంటే అంటుంది బెల్లానికి ఇది ఇదే నేను తక్కువ పెట్టే కనబడతలేదా తక్కువైంది. బలాయినా మొత్తం? ఓకే, చాలు చాలు. బెల్లానికి అన్నం రెడీ. ఆలుగడ్డ టమాటా అయిపోయినట్టే, దగ్గర పడ్డట్టే. ఇది బగారా రైస్కి, ఇది సాంబార్కా? ఇది సాంబార్కి. బగారా రైస్కి ఇప్పుడే మంట మండుతుంది. ఇది పాలకూర పప్పుకి ఇది సగంగా సగం పెట్టిరు, పక్క పెట్టిరు. పాలకూర పప్పు అటు కానీ కానీ కలబెట్టు మంచిగా. చాలు చాలు చాలు. ఇగో ఇప్పుడే వచ్చిర్రు, మంచిగా వేరే కాడికి మంచిగా జిలేబీలు తిని వచ్చిర్రు. లొల్లి పెట్టుకోర్రి ఇలా వాడనీకి. చాలుగా మూడా ఏంటి? ఏ మూడు? ఆలుగడ్డ టమాటా ఇది దేనికి? సాంబార్. సాంబార్కి. ఇదేంటిది? పాలకూర పప్పు. పాలకూర పప్పుగా మంచిగా కలబెట్టు. కోట్ల వాడపోయినా పువ్వు తినొచ్చినాం. ఎక్కడికి? ఈయనే కోట్ల వాడకాడ జిలేబీ పెట్టేళ్ళు. ఎట్లున్నది? కానీ చెఫ్ లెక్క ఫీల్ అయ్యేది ఒక గిల్లిద్దరు. వీడియోలో వాడడానికి వీళ్ళిద్దరు పెట్టుకుంటారు. అవి చూసినావా? బరువు ఉన్నదట. గంజ పోయి గంజలో పోయి గంజలేవట్లేవడతలే కానీ ఇంక చెప్పట. పప్పు వేస్తున్నాం. పప్పు వేస్తురే, మొత్తం వేరే ఉంది. ఆంధ్ర భాష మారింది. పప్పు వేసా ఉడుకుతుంది. ఎంతసేపు పడుతుంది? ఈయనే వీళ్ళిద్దరు చెప్పులు కానీ ఫీల్ అయ్యేది వీళ్ళిద్దరు మాత్రమే. నేను చెప్పును కాదు, సాటను కాదు, మనిషిని. నవ్వురు నవ్వురు. అలా పసుపు వేయాలి మరి. అలా పసుపు వేసి కలబెట్టాలి. చిన్నగాడు రద్దులే. దగ్గరికి వస్తాను. ఇది చూపి అన్న, నువ్వు పడద్దా కడ కలబెట్టేది? పప్పు ఏంటిది అది? పాలకూర పప్పు. నన్ను ఓట్లేయాల పడదు ఇక్క మరి. షిఫ్ట్ చేంజ్ అయింది వీళ్ళిద్దరిది. మూత పెట్టరా దీని మీద ఒక్కటి ఉడుకుడు కొట్టు. రైట్. మాడితాంది పులి మాడతా. ఊపురా ఊపు ఊపు. సాంబార్ సాంబార్గా ఇది?
పొగత్తాను కానీ కలెట్ మజా కలెట్ కళ్ళు మండుతానే కదా అత్తానా ఈ ఓలు పడితే వాళ్ళు తీయమంటారు బెల్లం వేసిరా ఇక బెల్లం అది ఎంతసేపు ఉడకాలి అది కడలకు తెల్లగా ఉంటుంది అంటే అది పురిప్పిన కొద్ది కలుపు ఒకటేసారి ఏం కాదు ఏ ఊక కలుపుకుంటూ ఉండాలి కదా అది ఒకసారి ఇడిచిపెట్టది మొత్తం కలుపుకుంటూ ఉండాలి ఇది దేనికి సాంబార్లకేనా ఇవి అతనప్ప అచ్చరే అరే ఇగో ఇది కథ ఇగో ఊపి దీని వారేసిండు కథ ఈ పెద్ద మనిషి అలా వారేసిండు దీని మూతేది ఏంటిది నూనె ఎలా అయితే వంకాయలే అన్న ఇదే అసలు మూత మబ్బత్తాంది మరి తొందర వంటలు కావాలి పక్కకి పెడితే తొందర అయిపోతే మనం పక్క పెట్టుకోవచ్చు అన్న గాలి కూడా వస్తుంది గిడి కానీ మెల్ల ఎగురుతావద్దు చూసుకో పక్కనే అటు ఒక వర్షం వస్తుంది ఇటేమో మరి ఇంకా సగం కూడా కాలే కూరలో ఇంకా రైస్ మొత్తం పెట్టలే ఏమవుతుందో మరి వెదర్ ఏం చేస్తుందో ఆపుతుందో కానిస్తుందో కావాలి బెల్లం అలా పాలు పోతాను పాలు ఇక అయిపోయినట్టే ఇక ఒక గంట పడుతుందా అర్ధగంట పడుతుందా వర్షం ఏం చేస్తుందో వర్షం రావద్దు మరి చల్లగా వస్తాను ఇప్పుడే కానీ ఎవరా కంటిగా బాగానే బ్రో ఏడి బ్రో కట్టలేగెత్తానుగా కానీ బ్రో ఇక ఇట్లున్నది వాతావరణం ఒకటేసారి చేంజ్ అయిందిగా ఇగో ఇది ఏం పని అట్టిదే వీళ్ళు తీరా వీడేది ఏం కాదు అది కింద పడతాను పెద్ద పాలు ఈ గాలికి మా షెడ్ కూడా పోతుంది అబ్బా ఇలాచీల వాసన ఇంకా ఇప్పుడు తినబుద్ధి అవుతుంది బెల్లాను ఇంకా ఇలా చేస్తే ఇంకా నెయ్యి ఇంకా వేరే ఉంటుంది ఏ నెయ్యి అది నెయ్యి తినా నాకు బెల్లాన మధ్యగా ఏ వర్షం వెళ్ళిపోతుంది కొట్టది షేకకు పెట్టు నేను తెచ్చినా నెయ్యి అబ్బాయినా ఇక మరి ఫస్ట్ రాయలే అన్న నెయ్యి రాయలే అన్న అసలు నెయ్యి రాయలే తెలుసా నెయ్యి మొత్తానికే రాయలే అది ఇప్పుడు నేను పట్టుకొచ్చిన మొత్తం పోయి ఇంకేంది కదా హాఫ్ కేజీ అన్న మొత్తం పోయి అది మొత్తం హాఫ్ కేజీ కదా మొత్తం హాఫ్ కేజీ మరి అవి ఏం చేద్దాం మరి హాఫ్ కేజీ అని చెప్పారు చెప్పు రీ మీ లొల్లేంది మీరు అడిగారు మీరు కూర్చోర్రీ మీరు
ఏడే మరి బాగా కనబడుతుంది పని. కూరగాయలు కోసిరా? ఎప్పుడెప్పుడు పెడతారా అని చూస్తారు. ఇక వీడైతే కడుపు నొత్తుందని బయలుకి వెళ్ళి తప్పించుకొని వచ్చిండు. వీళ్ళు బాగా పని చేస్తారు. బోలెత్తా ఎవరా నీకు బువ్వ పెట్టరా అన్నారా? నడు కడుపో. బోరింగ్ ఉంది, బోర్ ఉంది, మీరు ఇష్టం ఉన్నట్టు వాడుకోరు వాటరు. అయిందా? దగ్గర పడ్డాడేనా? ఏంటిది అది? చింతపండా? కొత్తిమీర? కొత్తిమీర కడుగుర్రి, కడుగురి, కడుగురి, కొత్తిమీర కడుగురి. వాన వస్తుంది, శినుకులు పడుతున్నాయి పక్క, మీరైతే కడుగురి. ఇక న్యూ అడ్మిషన్, న్యూ అడ్మిషన్. ఆయన ఒక చెప్పు, ఆయన ఇంకొక చెప్పు రాలే, ఆ చెప్పు వస్తాడు ఏమేలా. ముంగడబట్టి వేసింది ఆయన మొత్తం. ఈయన మొత్తం ఇగో కష్టపడేది ఈయనే మొత్తం బాగా. చాలు చాలు, ఇగో నిన్నే తీస్తానా. ఇగో చూడలేవు. ఏమైంది అది? మొత్తం స్టవ్ రిపేర్ చేస్తారు. ఈయన పేరు కరెంట్ రామ్. దీన్ని రిపేరు. ఈ అన్నం సగం అయింది. మళ్ళీ అంటు పెట్టుకోవచ్చు. ఆఫ్ అవుతుందా? కమురుతాయి. బియ్యం అడుగుతాం ఇక మేము. బియ్యం కడుగుడే ఇక. అయ్యో పిల్లని జర బెదిరియాకే. హిందీ అత్తలేదు కానీ హిందీ చెలవరేనట. చెలవరు ఒక బకెట్లలో పోయిర్రి. కలుపురు కలుపురు, మంచిగా కలుపురి. పులిహోర కలిపినట్టు కాదు. ఎడ్డాక ఇటు అవ్వాలి. అజయ్ ఏమైందిరా? ఎవరు చూడలేదు కదా, కోళ్ళ పందాలు చూసినట్టు చూస్తున్నారు బాబా. ఛత్రపతి ఏదైనా 59 వాళ్ళ దగ్గర అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. కావున ప్రతి ఒక్కరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయించాలని గ్రామ ప్రజలకు విజ్ఞప్తి.
ఛత్రపతి వేసిన దినాలు గణపతి దగ్గర అన్నదాన కార్యక్రమాన్ని కావున భక్తులందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మనం ఏం చేసిండు? ఎడికేండు పంపినావా? అన్నం లాస్ట్గా అన్నం అయితే అన్న అయిపోయినట్టు దించుడే ఇక అన్నం అయితే అన్న అయిపోయినాయి ఇక కూరలు. రైట్. మా వాళ్ళు తాపుకు సామాన్ మర్చిపోతారు, మళ్ళీ మేము వేరే కాడికి మళ్ళీ తేవాలి. చలో జూల పెళ్ళికి పోయి మళ్ళీ ఒక సామాన్ మర్చిపోయారు, మళ్ళీ తేవాలి. ఓ ప్రెసిడెంట్ సాబ్, మమ్మల్ని వానలు తడుపుడు ఎందుకు, నువ్వు అన్ని సామాన్లు మర్చిపోవచ్చుడు ఎందుకు? ఏంది చలి పెడుతుంది మాకు, ఇదిగా వాన కొడుతుంది. ఇది కొట్టు అంచు కొట్టు అంచు కొట్టు. కూడా కొట్టాల్సి మంచి అత్తలేనా పొడుగులే ఎట్టే టైంలో పొడుగులు ఎట్లా ఇస్తావు? అన్నం తీసినప్పుడు అవుతాం, అన్నమే ఓన్లీ పొడుగు. సాంబార్, పాలకూర పప్పు, బెల్లన్నం, ఆలుగడ్డ టమాటా. బెల్లన్నం తీసుకెళ్ళండు. గుమ్మగుమ్మలు ఆడతానే మరి వాసన స్టార్ట్ అయింది ఇక. వచ్చారు పిల్లలు. నువ్వు